అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన లెక్చరర్స్కి, ఈ కాలేజ్ యొక్క లెక్చరర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిసింద్రి. నేను వివేకానంద కాలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎన్టీఆర్ గారి డైలాగ్ చేసి చూపిస్తాను. ఆయన ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ చేసి చూపిస్తాను. ఎన్టీఆర్ డైలాగ్. అదేవిధంగా నాగార్జున గారు ఏఎన్ఆర్ గారికి చిన్న డైలాగ్ ఉంటుంది, అది చేసి చూపిస్తాను మీకు. నాగార్జున కాలేజీలో ఇక జతపంచేస్తాను. లాస్ట్ నేను కాలేజీలో ఎలాంటి వచ్చాను, అవసరమైతే మా ప్రిన్సిపాల్ గారు వచ్చారు. మీ ప్రిన్సిపాల్ గారే నాకు కంప్లైంట్ చేశారు. లాస్ట్ పద్దాక రాసుకెళ్ళి అంటారు. ఏం రాసుకెళ్ళాలో ఇప్పుడే చెప్పండి. పద్దాక వచ్చి రాసుకెళ్ళాలంటే నా వల్ల కాదు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆట కావాలి పాట కావాలని ప్రోగ్రామ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆయనతో ఎలా మాట్లాడతారో వాళ్ళిద్దరికి సంభాషణ చెప్పి చూపిస్తాను. ఏది తగ్గించే ప్రసక్తి లేదు. ఏది పాట పాడే సమయండి పాడే తప్పులని సరే నేను అడిగాను కాబట్టి నేను అంతగా కాదులేక నేను పద్యం చెప్తాను. గొప్ప గొప్ప నక్కబలిగినందు చౌరిక రుచులు జానగలయ పన్ను పురుషులందు ఈ బాబు ఉండలేదయ. అదేవిధంగా ఇప్పుడు బాబు మోహన్ గారు జంపలకప్ప సినిమాలో ఎందుకు ఏమి చేయాలని డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ చేసి చూపిస్తాను. అదే ఈ డైలాగ్ తర్వాత నేను వస్తానంటే నేను వద్దంటలో రఘుబాబు గారు వచ్చిన డైలాగ్ చెప్తారు. ట్రైన్లో వెళ్ళినప్పుడు పాట పాడతారు. ఏ లంగా ఓని ఎదుదా సింగారాన్ని చేసి చూపిస్తాను. అదే ఇప్పుడు ఎల్లాబాయ్ శ్రీరామ్ గారు అర్జున్ రెడ్డి డైలాగ్ లో అమిత్ డైలాగ్ ఉంటుంది కదా, అదేవిధంగా ఇప్పుడు జయప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చూసి తప్పది చెప్పారు. అదే ఇప్పుడు కృష్ణ సినిమా చూస్తుంటారు మీరు. అందులో పండా అని ఉంటాడు రౌడీ. ఆయన డైలాగ్ చెప్తారు, డీసీపీ రామచంద్రన్ వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ చేసి చూపిస్తాను. అరే డీసీపీ ఎవరైనా డీసీపీ రామచంద్ర గారు, అరే
ఇంకోసారి నా జోలికి వస్తే మమ్మల్ని వదిలిరా. అరే డీసీపీ రామచంద్రన్, మా దాసాన్ని చంపినప్పుడు నేను ఎంత బాధపడ్డానో అంతకు రెండు బాధపడతావురా. అరే మా దాసాన్ని చంపినప్పుడు మీరు ప్రతి ఒక్కరు పోలీస్ ఎలా ఎలాగేగాడో నాకు తెలుసురా. ఒక్కొక్కడికి రోజు 3 మంది ట్రైనింగ్ నుంచి స్టార్ట్ అయిందిరా. దయచేసి సార్ ఇంకో విధంగా అంటే రాజశేఖర్ గారి ఒరిజినల్ వాయిస్ ఉంటుంది. ఒరిజినల్ వాయిస్ అలీ అనే జాలీదు సినిమాకి వచ్చినప్పుడు తన బాహుబలి గురించి అడుగుతారు, ఎలా సినిమా ఉంది అది ఆయన ఆ వాయిస్ ఎలా చెప్తారో చేసి చూపిస్తాను. నా పేరు రాజశేఖర్. నేను దీని పేరు ఈ మధ్య బాహుబలి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా చాలా బాగుంది. ఆ సినిమాలో అదేంటి జీవితం అదేంటి అదే మనసు బాహుబలి సినిమా అందులో ప్రభాస్ బాగా చేసేది. ఆ చేసినప్పుడు నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఏంటి ఇలా చేసేది పిల్లలు ఎంత వయసులోనే ఎంత బాగా చేసేది అనిపించింది. నేను ఈ సినిమాలు తీయాలని నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ సినిమా మన సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి పేరు తెచ్చింది. అందుకే నేను ప్రభాస్ని, ఈ రాజమౌళి డైరెక్టర్ని చాలా మెచ్చుకుంటాను. అందుకే బాహుబలి సినిమా చాలా బాగుంది. అది మాత్రం ఈ రికార్డు బద్దలు కడితే ఈ బాహుబలి సినిమా అందరూ చూడండి, అందరూ వెళ్ళండి. అందరింది ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ, అదేవిధంగా లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి